హాసిని, నువ్వేంటి ఇలా వచ్చావు? అక్కని కలిసి వెళ్దామని వచ్చాను. అరే రే, మంజు ఇప్పుడే ఎమ్మెల్యే ప్రోగ్రాంకి బందోబస్తుకు వెళ్ళింది. విషయం ఏంటి నాకు చెప్పు హాసిని. ఏం లేదు, నేను వెళ్ళి కలుస్తాను. నమస్కారం ఎమ్మెల్యే గారు. అందరూ మీ రాక కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నారు. రండి. బాగున్నావమ్మా? ఇప్పుడు ఎమ్మెల్యే గారు విచ్చేస్తున్నారు. అందరం వారికి చప్పట్లతో స్వాగతం పలుకుదాం. ఎమ్మెల్యే గారిని తమ అమూల్యమైన సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు పల్లెపల్లెలో మారుమూల ప్రాంతాల్లో కూడా డ్రగ్స్ వ్యాపారం నడుస్తోంది. ఈ ఏజ్ వరకు కూడా నాకు కనీసం డ్రింక్ అలవాట్లేదు. అలాంటిది నా వయసు వచ్చే వరకు కూడా యువత బతికి బట్ట కట్టడం లేదు. దానికి కారణం డ్రగ్స్. ఈ డ్రగ్స్ ని సప్లై చేసే వాళ్ళని మనం క్షమించకూడదు, పోలీసులకు పట్టించాలి. సారా తాగి కారా వేసి తీరా చూస్తే అరణ్యమే శరణ్యమన్నాడు ఓ కవి. సారాయి వల్లనే ఒక ఇల్లు మొత్తం గుళ్ళవుతుందంటే డ్రగ్స్ వల్ల ఏం జరుగుతుంది? వ్యక్తిగతంగా, సమాజపరంగా ఆ కుటుంబం తలెత్తుకోలేని స్థితిలో ఉండిపోతుంది. ఇలా సప్లై చేసే స్మగ్లర్లకు యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి, అవసరమైతే ఉరి తీయాలి. అక్కడ పోలీసులు ఉన్నారు, ఏం చేయమంటారు? అయితే ఏమైంది? మనం మంచి పనులు చేయడం కోసమే వెళ్ళేది. ట్రక్లో ఎలాంటి హానికర వస్తువులేమీ లేవు కదా. ఏమీ కాదు, పద. ఆ బండి ఆపు. ఆగు ఆగు. ఆగోయా, ఆపు. దిగండి కిందకి. సత్య, మీరు ఈ వెహికల్లో? అవును, రైతులకి ఎరువుల్ని పంపిణీ చేయడం కోసం వెళ్తున్నాను. ఇగో ఏమయ్యా, ఇలా బండిని చెక్ చెప్పు. మన జిల్లాలో డ్రగ్స్ ని అరికట్టడం కోసం నడుం కడదాం. సార్, ఈ వెంట చూడండి. సార్, అది రూల్ పౌడర్ సార్. సారీ, ఎరువుల పౌడరా?
ఇగో తీసుకో. సారీ సత్య, ఈ మధ్య అన్ని చోట్ల డ్రగ్స్ విస్తరిస్తున్నాయి. మీరేమనుకోకండి, మీరు వెళ్ళండి. థ్యాంక్స్ దాసన్న. జై హింద్. జై హింద్. జై హింద్ సార్. వెళ్ళొస్తాను. శాఖపూడి భార్గవ్. శాఖపూడి భార్గవ్. ఇతని మీద 4 మర్డర్ కేసులు నమోదై ఉన్నాయి. మంజు, ఎలా జరిగింది ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం? చాలా బాగా జరిగిందక్క. ఎమ్మెల్యే గారు అయితే బాగా మాట్లాడారు. చిన్న చిన్న పిల్లలు కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. వాళ్ళ మత్తు వదిలించాలి. అందుకే ఎమ్మెల్యే గారు స్పెషల్గా కంకణం కట్టుకుని మరీ తిరుగుతున్నారు. ఏయ్, చెప్పరా, చెప్పు చెప్పు సార్. నేను చెప్పేది వినండి సార్. చెప్పు. ఎందుకు కొడుతున్నారు సార్? నేనేం చేశాను? చెప్పమంటుంటే. దాసన్న, అసలేమైంది? ఎందుకు అతను అలా కొడుతున్నారు? చెప్తే వినటం లేదు మేడం. పట్టుకున్న దగ్గర నుంచి కొట్టుకుంటూ తీసుకొచ్చారు. మంజు, నువ్వు మధ్యలోకి రాకు. ఈడు పై కనిపించేంత మంచోడు కాదు. చెప్పరా, చెప్పు. సార్, నా పర్సు ప్లీజ్ కొట్టేసింది సార్, నువ్వే కదరా? కొట్టకండి సార్. నువ్వే సార్, కొట్టేసినావు ప్లీజ్ కదా? సార్. దాసన్న, మంజు మేడం, మంజు మేడం, మీరే చూశారు కదా నేను ఎలాంటి వాడినో. కొట్టొద్దని చెప్పండి మేడం. చెప్పరా, నిన్నే అడుగుతా. దాసన్న, సార్, ఏంటి గొడవ? ఏమైంది? వీడిని ఎందుకు మళ్ళీ తీసుకొచ్చారు? సార్, వీడొక పిక్ పాకెట్ గాడు. మన జిల్లా మొత్తం కూడా పిక్ పాకెట్ కొట్టగలిగే నేర్పున్నాడు సార్. ఒకసారి నేను సివిల్లో ఉన్నప్పుడు నా జేబులోనే కొట్టేసింది సార్. ఇవాళ దొరికింది సార్, అందుకే తీసుకొచ్చిన. ఓహో, నీ పర్సు కొట్టేశాడన్న బాధతో వీడిని పట్టుకొచ్చావు. అంతేకాని వేరే వాళ్ళ పర్సు కొట్టేస్తే మాత్రం మనకెందుకులే అనుకుంటావు, అంతేనా? సార్, ఈ దొంగరాజు అమాయకుడు సార్. ఎమ్మెల్యే గారి పోయిన పర్స్ని తీసుకొచ్చిచ్చింది ఇతనే. రాజు, దొంగతనం చేయను అని నాతో చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు చేసావు? సార్, అతనికి ఆఖరి అవకాశం ఇవ్వండి సార్. సార్, వీడి మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. చాలా సార్లు వార్నింగ్ ఇచ్చి వదిలేసినాం, ఆయన ఈడినాడు. మంజు, ఇతని మీద చాలా కేసులున్నాయి. అందుకే నేను చెప్పేది విను. వీడు అలవాటుగా దొంగతనాలు చేస్తాడు. వీడు దొంగతనాలు చేస్తూ ఉంటే మనం చూస్తూ ఉండలేం. న్యాయం అందరికీ ఒక్కటే. అందుకే వీడిని వదిలిపెట్టేది లేదు. దాసనా, వీడిని రేపు కోర్టులో అప్పు చెప్పండి. అట్లే సార్. మంజు మేడం, మీరని చెప్పండి మేడం. లోపల సార్, పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కువ.